హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినిట్స్టఫ్. ఆస్క్ ఇన్ మినిట్స్టఫ్ ద్వారా వస్తున్న 13వ వీడియో ఇది. మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి రాజు టేకమట్ల, ఫిల్మియా ఎక్స్ప్రెస్ మరియు ఎస్జీ అడిగిన ప్రశ్నలు ఓటీటీ ద్వారా మూవీస్కి కలెక్షన్స్ ఎలా వస్తాయి, క్రికెట్లో బౌలింగ్ స్పీడ్ని ఎలా కొలుస్తారు మరియు జంతువులకి పీరియడ్స్ ఎందుకు రావు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు కూడా ఏమైనా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే హ్యాష్ట్యాగ్ ఏమని టైప్ చేసి మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వాటికి కూడా అప్కమింగ్ వీడియోస్లో సమాధానాలు చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 1. ఫిల్మియా ఎక్స్ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్న, ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్కి కలెక్షన్స్ ఎలా వస్తాయి? బాలీవుడ్లో రిలీజ్ అయిన శకుంతలాదేవి మూవీ, మన టాలీవుడ్లో రిలీజ్ అయిన వి మూవీ మరియు అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ, ఇలా అనేక మూవీస్ని మన ఇంట్లోనే కూర్చొని ఓటీటీ ద్వారా మన ఫోన్లోనో లేదా మన కంప్యూటర్లోనో చూసాం. అసలు ఓటీటీ అంటే ఏంటి? ఓటీటీ ద్వారా మూవీని రిలీజ్ చేస్తే మూవీ తీసే వాళ్ళకి మనీ ఎలా వస్తాయి మరియు ఓటీటీ వాళ్ళకి మనీ ఎలా వస్తాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. మనం మన టెలివిజన్కి కేబుల్ సర్వీస్ లేకుండా, మూవీస్ చూడడానికి ఏ థియేటర్కి వెళ్ళే అవసరం లేకుండా కేవలం ఇంటర్నెట్తో మన ఇంట్లోనే మన ఫోన్లో చూసే సౌకర్యాన్నే ఓటీటీ అంటారు. హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివన్నీ ఓటీటీలోకే వస్తాయి. నార్మల్గా మన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్లో తీసే అన్ని మూవీస్ థియేటర్లోనే రిలీజ్ అవుతాయి మరియు బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని కోట్లను కూడా సంపాదిస్తాయి. కానీ అవే మూవీస్ గనక అమెజాన్ ప్రైమ్లో కానీ, హాట్స్టార్లో కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ లేదా ఆహా వంటి వాటిలో రిలీజ్ అయితే థియేటర్స్లో కలెక్ట్ అయినంత మనీని కలెక్ట్ చేయవు. కానీ ప్రస్తుతం ఓటీటీలో మూవీస్ రిలీజ్ చేయడానికి కారణం కరోనా. అవును, కరోనా రావడం వల్ల మొత్తం దేశవ్యాప్తంగా థియేటర్స్ అన్ని మూసేశారు. చాలా వరకు మూవీస్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలా అనేక వాటిలో రిలీజ్ అవుతున్నాయి. అయితే అసలు ఇలా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ వల్ల సినీ ప్రొడ్యూసర్స్కి మనీ ఎలా వస్తాయంటే, మామూలుగా ఒక మూవీని 10 కోట్లు పెట్టి తీశారనుకుందాం. తర్వాత మూవీని కాస్త ప్రాఫిట్ ఉండే విధంగా, అంటే సుమారుగా 12 లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్తో ఓటీటీకి అమ్ముతారు. లేదా ఓటీటీ ప్లాట్ఫామ్సే సినిమాస్ తీసే వాళ్ళకి కొంత మనీ ఇచ్చి మూవీని తీయమంటారు. అయితే మూవీ తీసేవాళ్ళు ఓటీటీ ప్రొడ్యూస్ చేసే మనీ కన్నా తక్కువ మనీతో మూవీని తీసి మిగిలిన మనీని వాళ్ళు ఉంచుకుంటారు. ఈ విధంగా సినీ ప్రొడ్యూసర్స్కి మరియు సినిమాస్ తీసే వాళ్ళకి ఓటీటీస్ ద్వారా మనీ వస్తాయి. అయితే ఈ మూవీస్ కొనుక్కోవడం వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి వాటికి మనీ ఎలా వస్తాయి? నార్మల్గా వీటికి మనీ 3 రకాలుగా వస్తాయి. నెంబర్ 1, టీవీఓడి, ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్. మీరు పర్టికులర్ వీడియో చూడడానికైనా లేదా డౌన్లోడ్ చేసుకోవడానికైనా మనీ పే చేయాల్సి ఉంటుంది మరియు ప్రతి వీడియోకి చూడడానికి కూడా మనీ పే చేయాల్సి వస్తుంది. దీన్నే టీవీఓడి అంటారు. అలాగే వీడియోకి కాకుండా మంత్కి కానీ, 6 మంత్స్కి కానీ లేదా ఇయర్కి కానీ ఇలా ఒక ప్యాకేజ్ని కొనుక్కునే దాన్నే ఎస్వీఓడి అంటారు, అంటే సబ్స్క్రిప్షన్ ఆన్ డిమాండ్. మ్యాక్సిమం చాలా మంది ఈ ప్యాకేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మూడోది, మనం వీడియోస్ చూసేటప్పుడు వీడియోకి మధ్య యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ యాడ్స్ వల్ల ఓటీటీకి మనీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఎంఎక్స్ ప్లేయర్ లాంటివి. ఈ విధంగా అంటే టీవీఓడి, ఎస్వీఓడి మరియు అడ్వర్టైజ్మెంట్ వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఎంఎక్స్ ప్లేయర్, హాట్స్టార్ వంటి వాటికి మనీ వస్తాయి. అలానే మీకు థియేటర్లో కూర్చొని మూవీ చూడటం ఇష్టమా లేదా ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో మూవీని చూడటం ఇష్టమా అనేది మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోలో కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న విషయం. ఫ్రెండ్స్, మీరు బోర్గా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? నేనైతే ఫ్రీ టైంలో ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాను. కానీ ఈ రోజుల్లో చాలా గేమ్స్ ఉన్నాయి. వాటిలో దేనిని డౌన్లోడ్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. అప్పుడే నేను ఫన్ అనే యాప్ని చూశాను. ఆ ఒక్క యాప్లోనే చాలా గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఆడడం ద్వారా రియల్ గా మనీ కూడా సంపాదించవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న మొదటి 100 మంది 5,000 రూపాయలు గెలుచుకోవచ్చు. వెంటనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ ఆడుతూ మనీ సంపాదించండి. క్వశ్చన్ నెంబర్ 2. క్రికెట్లో బౌలర్ వేసే బౌలింగ్ స్పీడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? క్రికెట్ మన ఇండియాలో చాలా మందికి ఇది ప్రాణం. మన ఇండియన్ క్రికెట్ టీం మైదానంలో అడుగుపెట్టి ఆడుతుంది అంటే టీవీలకి, మొబైల్స్కి అతుక్కుపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అలాంటి క్రికెట్లో జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టేన్ ఇంకా అనేక మంది బౌలర్స్ వేసే బౌలింగ్ స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం, రోడ్ మీద చాలా స్పీడ్గా వెళ్లే కార్ని పోలీస్ ఆఫీసర్ తన చేతిలో ఉన్న స్పీడ్ గన్తో చూస్తాడు. సేమ్ అవే స్పీడ్ గన్స్ ని క్రికెట్ బౌలింగ్ స్పీడ్ ని తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు.
క్రికెట్ చూసే ప్రతి ఒక్కరూ గమనించే ఉంటారు. బౌండరీ బయట ఒక పెద్ద బ్లాక్ బోర్డ్ లాగా మనకు కనబడుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ స్పీడ్ గన్స్ అనే వాటిని ఆ కనిపించే బ్లాక్ బోర్డ్ దగ్గర బౌలింగ్ స్పీడ్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే ఇలా స్పీడ్ని తెలుసుకునే టెక్నిక్ని 1947లో జాన్ బేకర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. మరి ఇది డోప్లర్ ఎఫెక్ట్ అనే పద్ధతి ద్వారా పనిచేస్తుంది. మన క్రికెట్లో మాత్రం ఈ స్పీడ్ గన్ని మొట్టమొదటిసారిగా 1999లో ఉపయోగించారు. సరే, అసలు ఈ స్పీడ్ గన్ ఎలా పనిచేస్తుందంటే ఇందులో ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రుమెంట్ నుంచి రేడియో వేవ్స్ ట్రాన్స్మిట్ అయ్యి ఏదైనా ఆబ్జెక్ట్ని తగిలి మళ్ళీ అవే రేడియో వేవ్స్ రిసీవ్ అవుతాయి. అలా రేడియో వేవ్స్ని ట్రాన్స్మిట్ చేసి మళ్ళీ రిసీవ్ చేసుకుని బౌలింగ్ స్పీడ్ని ఈ స్పీడ్ గన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. కాకపోతే ఈ స్పీడ్ గన్ ఇన్స్టెంట్ స్పీడ్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఒక బౌలర్ ఒక బాల్ని తన చేతి నుంచి రిలీజ్ చేసే సమయంలో మాత్రమే ఆ బాల్ స్పీడ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అంతేకాని ఆ బాల్ని బౌలర్ వేసాక బ్యాట్స్మెన్ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఎంత స్పీడ్ ఉందనేది ఈ స్పీడ్ గన్ చెప్పలేదు. ఇదే స్పీడ్ గన్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. అయితే దీన్ని అధిగమించడానికి హాకీ అనే మరో కంప్యూటర్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. డాక్టర్ పాల్ హాకిన్స్ అనే అతను కనిపెట్టిన ఈ టెక్నిక్ 5 మిల్లీమీటర్స్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని కూడా కనిపెట్టగలదు. నార్మల్గా క్రికెట్లో థర్డ్ ఎంపైర్ ఎల్బిడబ్ల్యూ రివ్యూ చేసినప్పుడు బాల్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది ఈ హాకీ టెక్నిక్ ద్వారానే తెలుసుకుంటారు. ఈ 2 టెక్నిక్స్ ద్వారా క్రికెట్ బౌలింగ్ స్పీడ్ని ఎంత అనేది మనకు చెప్తారు. క్వశ్చన్ నెంబర్ 3, ఓన్లీ ఉమెన్కే పీరియడ్స్ ఎందుకు వస్తాయి, మిగతా జీవులకి ఎందుకు రావు? ఆడవాళ్ళకి వచ్చే విధంగా పీరియడ్స్ అసలు వేరే జీవికి వస్తుందా రాదా అనే విషయం తెలుసుకునే ముందు పీరియడ్స్ అంటే ఏంటి, అవి ఆడవాళ్ళలో ఎలా వస్తాయనేవి తెలుసుకుందాం. మన మానవ జాతి పెరగడానికైనా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటూ ఎవరైనా ఉండాలన్నా అది ఆడవాళ్ళ వల్లనే సాధ్యపడుతుంది. ఒక ఆడపిల్ల శరీరంలో చిన్నతనం నుంచి పెద్ద వయసు వరకు పెరిగే క్రమంలో మానసికంగా శారీరకంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిలో ఒక మార్పే పీరియడ్స్ కూడా. నార్మల్గా పీరియడ్స్ 8 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు కాలంలో ఆడవాళ్ళకి మొదలవుతాయి. ఒకసారి అలా పీరియడ్స్ మొదలవుతున్నాయంటే ఆ మహిళ గర్భం దాల్చగల వయసు వచ్చింది అని అర్థం. అలా వయసు పెరిగిన తర్వాత లేదా పీరియడ్స్ మొదలైన తర్వాత ప్రతి నెలకొకసారి పీరియడ్స్ అవ్వడం జరుగుతుంది. సరే, ఆడవాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండాశయం అంటే ఓవరీ నుంచి పూర్తిగా తయారైన ఖండం ఫిలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయంలోకి వెళ్తుంది. అయితే ప్రతి నెల గర్భాశయంలో ఎండోమెట్రియం లేయర్ కూడా పెరుగుతుంది. అలా అండాశయం ఎండోమెట్రియం లేయర్ 2 సంపూర్ణంగా తయారైన తర్వాత అండంతో మగవాళ్ళ యొక్క వీర్యం కలవకపోతే ఆ అండం పగిలిపోతుంది. అలా పగిలిన అండాన్ని బయటికి తెప్పించేందుకు ఈ ఎండోమెట్రియం లేయర్ గర్భాశయం నుంచి విడిపోయి బయటకు వచ్చేస్తుంది. అదే పీరియడ్స్లో వచ్చే బ్లడ్. ఇది ఆడవాళ్ళలో జరిగే ప్రత్యుత్పత్తి మరియు పీరియడ్స్ యొక్క ప్రక్రియ. సరే, ఇప్పుడు మనుషులకు జరిగినట్లే అసలు జంతువులకు కూడా పీరియడ్స్ అవుతున్నాయంటే అవుతాయి. కాకపోతే అన్ని జంతువులకి కాదు, కేవలం కొన్ని వాటికి మాత్రమే. చింపాంజీస్లోను ఈస్లోను మరియు ఇతర రకాల కోతుల్లో కూడా లేడీస్లో ఎలా అయితే పీరియడ్స్ అవుతాయో అలానే బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. అంతేకాదు చైనీస్ మరియు అమెరికన్ సైంటిస్ట్ చేసిన రీసెర్చ్ ప్రకారం బ్యాట్స్ అంటే గబ్బిలాల్లో కూడా పీరియడ్స్ వస్తాయట. అలానే డాగ్స్, క్యాట్స్, కౌస్ ఇలా అనేక వాటిల్లో కూడా పీరియడ్స్ అవుతాయి, కానీ వాటికి బ్లీడింగ్ ఏమీ అవ్వదు. కానీ పైన చెప్పిన డాగ్స్ మరియు క్యాట్స్లో మాత్రం ఈస్ట్రోస్ సైకిల్ జరుగుతుంది. అంటే ఆడవాళ్ళు మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ఎండోమెట్రియం లేయర్ విడిపోయి బయటికి వస్తుంది, కానీ ఈస్ట్రోస్ సైకిల్లో ఆ లేయర్ బయటికి రాదు, మళ్ళీ తిరిగి ఆ జంతువుల యొక్క శరీరంలోనే కలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా మినిట్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా మినిట్ స్టఫ్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.